వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రాజీనామా తర్వాత జీవీరెడ్డి తొలిసారి స్పందించారు. ఫైబర్ నెట్ చైర్మన్ గా సంస్థలో చోటు చేసుకుంటున్న పరిణామాలపైన జీవీరెడ్డి ఓపెన్ గా చేసిన కమెంట్స్ సంచలనంగా మారాయి. ఆ తర్వాత సీఎం చంద్రబాబును జీవీరెడ్డి కలిశారు. తన పదవికి జీవీరెడ్డి రాజీనామా చేయడంతో పాటుగా టీడీపీని వీడుతూ ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. జీవీరెడ్డి రాజీనామా పైన టీడీపీ క్యాడర్ నుంచి అనూహ్య స్పందన కనిపించింది. క్యాడర్ జీవీరెడ్డికి మద్దతుగా నిలిచింది. ఇక ఇప్పుడు జీవీరెడ్డి తొలిసారిగా స్పందిస్తూ చంద్రబాబుపై తన అభిప్రాయం ఏమిటో తేల్చి చెప్పారు. జీవీరెడ్డి ఇప్పుడు టీడీపీ క్యాడర్ కు అభిమాన నాయకుడిగా మారిపోయారు. ఫైబర్ నెట్ లో అక్కడి ఎండీ తన మాట లెక్క చేయకపోవడం, సంస్థలో సంస్కరణలకు సహకరించకపోవడం పైన జీవీరెడ్డి సీరియస్ అయ్యారు. కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో చంద్రబాబు ఆ తరహా వ్యాఖ్యలపైన జీవీరెడ్డిని మందలించినట్లు ప్రచారం సాగింది. ఆ తర్వాత జీవీరెడ్డి తన పదవికి పార్టీకి రాజీనామా చేశారు. వెంటనే పార్టీ నాయకత్వం రాజీనామా ఆమోదించింది. అదే సమయంలో ఐఏఎస్ దినేష్ ను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. జీవీరెడ్డి రాజీనామా ఆమోదించడం పైన పార్టీ క్యాడర్ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. వైసీపీ పైన పార్టీ నేతగా పోరాటం చేస్తూ సంస్థలో లోపాలను ప్రస్తావించినందుకు జీవీరెడ్డి పైన చర్యలు తీసుకోవడం ఏంటని పార్టీ నాయకత్వాన్ని క్యాడర్ నిలదీసింది. తిరిగి జీవీరెడ్డి పార్టీలోకి రావాలని ఆహ్వానించింది. ఇక ఇప్పుడు రాజీనామా తర్వాత జీవీరెడ్డి తొలిసారి స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. అందులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవీరెడ్డి తన ట్వీట్ లో నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం 33,000 కోట్ల రూపాయలు అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే 3,22,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ను ప్రణాళికాబద్ధంగా రూపొందించారు. నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుంది అని తేల్చి చెప్పారు. తక్కువ కాలంలోనే టీడీపీలోనూ ప్రభుత్వ వ్యవస్థల్లోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ అవకాశానికి నేను ఎప్పటికీ మా సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా మా సార్ ముఖ్యమంత్రి అవ్వాలి. రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత అంటూ జీవీరెడ్డి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. జీవీరెడ్డి సీఎం చంద్రబాబు పైన ఇంకా భక్తిభావం చాటుకోవటాన్ని టీడీపీ క్యాడర్ ప్రశంసిస్తోంది. పార్టీలోకి తిరిగి రావాలని కోరుతోంది.